కల్వకుంట్ల కవిత నాయకత్వంలో తెలంగాణ జాగృతి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గ్యాదరి గిరి అన్నారు. ఈ నెల 25న మేడ్చల్లో తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ప్రకటించనున్న నేపథ్యంలో సిద్దిపేట నుండి తెలంగాణ జాగృతి నాయకులు పాదయాత్ర చేపట్టారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వారు కాలినడకన మేడ్చల్కు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట నుండి మేడ్చల్ వరకు పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ నెల 25న తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా అవతరించనున్న నేపథ్యంలో గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేసేందుకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క తెలంగాణ జాగృతి కార్యకర్త కృషి చేసి వచ్చే ఎన్నికల్లో కల్వకుంట్ల కవితను ముఖ్యమంత్రి చేయడం లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు సురేష్ రెడ్డి, అశోక్, మల్లేశం పాల్గొన్నారు. జాగృతి రాజకీయ పార్టీగా కాబోతుంది. దీనికి మేమందరం సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున పాదయాత్రగా నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్ర విజయవంతం చేస్తాము. అక్క ఇంకా పాదయాత్ర కాదు, అక్క కోసం ప్రాణాలు కూడా ఇస్తాము. అక్కను సీఎం అయ్యే వరకు విడిచిపెట్టే లేదు. తెలంగాణ అమరవీరుల ఉద్యమకారులకు అందరికీ న్యాయం జరగాలంటే అక్క పార్టీ ఘనంగా మేము ఆవిష్కరించుకుంటున్నాము. అక్క సీఎం కూడా కాబోతుంది త్వరలో. దానికోసం మేము ఎంతవరకైనా వస్తాము. సిద్దిపేట జిల్లా నుంచి కవితక్క కొత్తగా ఆవిర్భవిస్తున్న మన రాజకీయ పార్టీకి మేము ఈ నెల 25 తారీఖు రోజు ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసి కూడా ఘన విజయం చేస్తామని చెప్పేసి మేము సిద్దిపేట జిల్లా నుంచి పాదయాత్ర చేస్తున్నాం.